మరి నీ అన్నగారు శ్రీకృష్ణ సేవ చేస్తుంటే ఆయన చెల్లెలేనందుకు నువ్వు శ్రీకృష్ణుడి యొక్క భక్తులైనటువంటి మాలాంటి వాళ్ళందరి దగ్గరికి వచ్చి మాతో ఉండవసరం లేదు, మమ్మల్ని నువ్వు చక్కగా సాకనవసరం లేదు. సరిపోయిందిలే, అన్నగారికి చెల్లెలికి ఇద్దరికి లక్షణాలు బాగానే కుదిరినట్టున్నాయి. నీ అన్నగారు ఆయన మీద ఆధారపడ్డ గేదెల్ని వాటి మానాన వాటిని వదిలిపెట్టినట్టే నీ మీద ఆధారపడ్డ మమ్మల్ని అందరే నువ్వు కూడా మా దారిని మమ్మల్ని వదిలిపెట్టేసి ఇట్లాగా పట్టించుకోకుండా ఊరుకున్నావు. అన్నగారికి చెల్లెలికి మంచి పోలికే, గొప్ప సంపదలేండి, మీరంతా గొప్ప సంపద. నచ్చల్వన్ తంగాయి. పాపం ఆవిడకి కొంచెం కష్టం వేసింది, ఇలా ఆక్షేపిస్తున్నారు ఏమంటారా అంటుంది. మరి చూడు అయితే మేము ఎట్లా ఉన్నాం. ఆండాళ్ లోపల ఉండేటటువంటి గోపికని గొప్ప జ్ఞానిగా భావిస్తూ తమను అనుగ్రహించమని ప్రార్థిస్తోంది అని అనుకుంటున్నాం కదా. ఒక స్థితప్రజ్ఞ దశలో జ్ఞానులైనటువంటి మహానుభావులు కూడా ఇది వారు చేసేటటువంటి పని. ఏం చేస్తారు? వాళ్ళు కూడా కనైతు, తమకి భగవంతుడి యొక్క అనుభవం కలుగుతుంది, తమకు కలిగినటువంటి జ్ఞానాన్ని వారు లోపల దాచుకోలేరు. కానైతు వారు మొట్టమొదట తాము అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. జ్ఞానులైన మహనీయులు మనం చూస్తుంటాం, వారు ఏదో పొద్దున్న లేచినప్పటి నుంచి ఏవో స్తోత్రాలు చదువుకుంటూ ఉంటారు, హాయిగా వారు అనుభవిస్తూ ఉంటారు. అది ఎవరో వినాలి అని కానీ ఎవరి కోసం అని కానీ చదవరు. వారు చదవకుండా ఉండలేక లోపల తమకు కలిగేటువంటి ఆ ప్రేమ ఆవేశంతో చేసేటటువంటి కీర్తన అది కానైతు. ఎవరి కోసం చేస్తారు వాళ్ళు? తర్వాత ఎవరిని తలుచుకుంటారు? వారు భగవంతుడిని స్మరించుకుంటారు, భగవత్ సంబంధం కలిగిన లోకాన్నంతటిని కూడా స్మరిస్తుంటారు. మన ఆళ్వార్లలో నమ్మాళ్వారని మహానుభావులు ఉండేవారు. వారు ఒకసారి లోకాన్నంతటిని చూస్తారు. ఎమర్రా, ఏమిటి ఇలా పాడైపోతున్నారు మీరంతాను? సొన్నాల్ విరోధం ఇది. నేనైనా మీకు చెబుదామంటే నా మీద కోపం వస్తుంది, కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నానే. ఆగిలం సొల్లువన్ కేణ్మినో. మీకు చక్కటి నాలుక భగవంతుడు ఇచ్చాడు, మంచి పాడే శక్తినిచ్చాడు. వీడిని వాడిని పాడి వాడిచ్చేటటువంటి అల్పమైనటువంటి సంపదలతో తృప్తి పడాలని తలుస్తారేమిటారా? నాలికనంతా పాడు చేసుకుంటున్నారు. అతి విలువైన వస్తువుని క్షుద్రమైన వాటి కోసం వాడుతున్నారు. తప్పిది. నేను చెప్తాను వినండి. నా నాలుక అట్లాంటి క్షుద్రమైన వాటిని కీర్తించదు. వాణ్ణి తప్ప మీరు కూడా నాలుకని అటుప్రక్కకి మరల్చండి. శాశ్వతమైనటువంటి పురుషార్థాన్ని మీరు కూడా పొందగలుగుతారా? నేను చెబితే మీకు నచ్చదు, కానీ మరి చెప్పకుండా ఉండలేను కదా అంటూ వారు తరించే సాధనాన్ని లోకానికి రకరకాల వ్యక్తులకి రకరకాలుగా ఉపదేశం చేసినట్టే జ్ఞానులైనటువంటి మహనీయులు కూడా వారు మొట్టమొదట భావించుకుంటారు, మనని తలుచుకుంటారు. వారు కూడా ఇలంకచ్చరుమై లాంటి వారు. మనమంతా లేత దూడల లాంటి వాళ్ళమైతే ఇవి కలిగినటువంటి వారు మనకి మధ్యవర్తులు, మనకి మహిషీ స్థానీయులు, మనకి పురుష్కారభూతులుగా వారు ఉంటారనమాట. కండ్రు కిరంగి. పోనీ మనం వింటాం వారు చెప్పేసేవన్నీ? మనకి ఎన్నెన్నో నిండిపోయి ఉంటాయి. వారు చెప్పేది మనం వినడానికి పెద్దగా రుచి చూపించమనుకోండి, కానీ వారు ఊరుకోలేరు కదా. కండ్రుకు ఈ రంగి. మన మీద జాలి తలుస్తారు. తలిచి నేనైతు వారు కూడా భావిస్తారట. ఏమని? మనం చాలా శ్రద్ధ కలవాళ్ళం అయినట్టు, మనం వారి దగ్గరికి వెళ్ళినట్టు, వారిని ప్రార్థించినట్టు. మహానుభావ మీరు చెప్పండి, నేను శ్రద్ధ కలవాడిని, నేను వింటాను అని అడిగినట్టు. సరే, మన వారు రకరకాలుగా పరీక్షించి మనకి శ్రద్ధ పుట్టించి అప్పుడు మనకేదో చెబుతున్నట్టుగా వారు భావించుకుని నిజానికి మనకి రుచి లేదు, శ్రద్ధ లేదు, వినాలి అనుకోవట్లేదు, అయినప్పటికీ మనం వింటున్నామనే భావనతోటే వారు చెప్పడం ప్రారంభిస్తారట. మూలైవழிయే నిన్ను పాల్ సోర. ఇంకా వారి వాగ అమృతంగా ఎన్నెన్నో రకరకాలైనటువంటి రహస్యాలను వారు ఉపదేశం చేస్తూనే వినడానికి మనకి విసుగు తప్ప చెప్పటానికి వారికి విసుగు రాదు. దూడలకి అవసరమైనంత పాలే కాదు అక్కడ ఆ గేదెలు ఇచ్చేది, వాటి అవసరానికి మించి ఇల్లంతా మొత్తం తడిసిపోతుంది కదా. అట్లాగే వారు జ్ఞానధారల్ని వర్షిస్తూనే ఉంటారు. ఏమవుతుంది అప్పుడు? నానైత్ ఇల్లం సేరాకం. ఇల్లు మన యొక్క దేహమే, ఇది మనందరికీ ఇల్లు కదా. ఈ జీవుడికి ఇది ఇల్లు, భగవంతుడు ఇచ్చినటువంటి ఇల్లు. ఈ ఇల్లు కూడా తడిసి ముద్ద కావాలి. దేనితో?
ఉపదేశ శ్రవణం వల్ల కలిగినటువంటి జ్ఞానం చేత, పెద్దల యొక్క ఉపదేశములను విని మన మనసులో కలిగినటువంటి భావన ప్రకర్ష చేత మనలో ఉండేటువంటి కాఠిన్యం తగ్గాలి, మనలో ఉండేటటువంటి హృదయం మెత్తబడాలి, ఇది ద్రవించాలి. భగవంతుడిని మనం కూడా ఒకసారి లోపల అనుభవించగలిగేట్టుగా వారు దీన్ని తడుపుతారన్నమాట తమ యొక్క ఉపదేశములతోటి. ఇది వారికి ఉండే జ్ఞాన సంపద. మాకు అట్లాంటి అనుగ్రహాన్ని కలిగించమన్నట్టుగా మన ఆండాళ్ తల్లి ప్రార్థన చేస్తోంది లోపల. ఇది వారికి ఉండే జ్ఞాన సంపద. అట్లాంటి మహనీయుల యొక్క పరంపర మనది. భగవద్ రామానుజులు, వారికి ముందు యాములు, వారికి ముందు నాథమునులు, వారి తర్వాత వచ్చిన పరాశర భట్టర్, వారి తర్వాత వచ్చినటువంటి నంబిళ్ళై, వారి తర్వాత వచ్చినటువంటి మనవాడ మహామునులు, మధ్యలో పిళ్ళలోకాచార్య స్వామి, మన ఆచార్యులు, వీరందరూ కూడా మనం కోరి ఏదో ఆశ్రయించి వారిని ప్రార్థన చేస్తే కాదు మనకి తత్వ అర్థాలని ఉపదేశం చేసినది. అసలు మనకి వినడానికి పెద్ద ఇష్టమే లేదు, మనకు అన్నీ తెలుసుననేటటువంటి పెద్ద భావన. కానీ మనం బాగుపడాలనే కోరికతో మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క దయని మాత్రమే ప్రధానం చేసుకుని వారు ఉపదేశములని పరంపరగా మనకి ఎన్నెన్ని అందించి ఈవేళ మనకి ఈ మాత్రం జ్ఞానం కలిగేట్టు తీర్చిదిద్దారు కదా. అలాంటి మహానుభావులకి చెందినటువంటి మనమందరం కూడా. మన ఆండాళ్ తల్లి ఆ లోపల గోపికతో చెబుతోంది, అమ్మా మేము నీ ముంగిటికి వచ్చి నిలబడ్డామమ్మా, ఏ స్థితిలో ఉన్నావో గమనించి ఒకసారి. పని తల వేళ నిన్వాసల్ కడపత్తి, కింద పాలధారలు వచ్చి మమ్మల్ని అట్లాగా కొట్టుకుపోయేట్టు చేస్తున్నాయా? సరే, అది ఒకటి. పోనీ పైనైనా చూద్దామంటే పని మంచు తలవేళ మొత్తం అంతా తడిపి పారేస్తోంది మమ్మల్ని అందరినీ. పైన మంచు కురుస్తోంది, కింద పాలు కురుస్తున్నాయి, మధ్యలో శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణముల యొక్క ధార అది ప్రవహిస్తోంది. 3 రకాల ప్రవాహాల మధ్య మేము కొట్టుకుంటున్నాం తల్లి, ఏం చేయాలో తోచక నిన్వాసల్ కడపతి, నీ యొక్క గుమ్మం పై భాగాన్ని పట్టుకుని మేము వేలాడుతున్నాం, అనుగ్రహించవమ్మా. ఇదొక గొప్ప రహస్యం. పెద్దలు మనకి చేసేటువంటి ఉపదేశాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, శాస్త్రజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తారు. 2, ఆ శాస్త్ర తాత్పర్య సార అనుభవం చేసినటువంటి మహనీయుల యొక్క పాటలని మనకు అనుగ్రహిస్తారు. మనకి జ్ఞానం శ్రీభాష్యాది గ్రంథాలలో శాస్త్రీయంగా భగవద్ రామానుజులు వంటి మహనీయులు అనుగ్రహించారు. భగవంతుడే తనను చూపిస్తే అందమైనటువంటి సుఖంగా పాడుకునే పాటలుగా ఆళ్వార్లు ప్రసాదించారు. ఆళ్వార్ల పాటలు అందరూ పాడుకోవచ్చు, అవి హాయిగా చల్లగా ఉంటాయి. శాస్త్రజ్ఞానం అనగానే దానికి తర్కం తెలియాలి, మీమాంస తెలియాలి, వ్యాకరణం తెలియాలి. వేదాంత పరిజ్ఞానానికి ఇన్ని పరికరాలు ఉంటే తప్ప కలగడం కష్టం కనుక అది చాలా కఠినంగాను కొంచెం కష్టంగాను మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇది కొంచెం వేడివేడిగా ఉండేటటువంటి జ్ఞానం లాంటిది. ఆవులు మనకి పాలిస్తాయి. ఆవుల్ని, గేదెలని మనవారు శాస్త్రజ్ఞానం కలిగిన మహనీయులుగా భావిస్తారు. ఇవేం చేస్తాయంటే అక్కడక్కడ అడవుల్లో గడ్డి తిని మంచి పాలు మనకిస్తాయి. అలాగే జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యములలో వారు సంచరించి రహస్యాలను గ్రహించి సారభూతములైనటువంటి క్షీరధారలలాగా మనకి ప్రసాదిస్తారు జ్ఞానాన్ని. కానీ అవి శ్రమిస్తే తప్ప లభించనివి. కానీ ఆళ్వార్లందరూ కూడా మనకి ఇచ్చేటటువంటి ఉపదేశాలు, పాటలన్నీ హాయిగా పాడుకోవడానికి, దానికి శాస్త్రం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, వింటే చాలు హాయిగా మనం కూడా పాడుకోవచ్చు. ఇది ఆళ్వార్ల పాటలు మంచు లాంటిదంటారు. అంటే మనకి చంద్రుడు సూర్యకాంతిని గ్రహించి దాన్ని పరివర్తింపచేసి మనకి చల్లటి కాంతిగా అందిస్తాడు. వెన్నెలగా మంచుగా కురుస్తుంది మనకి తెలుసును. అట్లానే జ్ఞానులైనటువంటి మహనీయుల యొక్క శాస్త్రం వలె కాక భగవంతుడు కొందరి యందు తన కృపని వర్షింపచేసి వారి ద్వారా మనకి తన యొక్క కళ్యాణ గుణాల్ని ప్రసాదిస్తాడు. ఇది మంచులాగా చల్లగా ఉంటుందన్నమాట. కనుక మాకు ఆచార్యులు అందించే శాస్త్రజ్ఞానం, ఆళ్వార్లు అందించేటటువంటి భగవత్ ప్రేమ జ్ఞానం, ఇవి 2 కూడా ప్రవాహములై భగవంతుడి యొక్క శ్రీకృష్ణ కళ్యాణ గుణముల యొక్క వేగం మా హృదయాలన్నిటినీ కూడా
చెదురుస్తోందమ్మా. ఆధారం ఏది? దాన్ని ఎట్లా మేము నిలవాలి? మనకు కలిగినటువంటి ప్రేమని తట్టుకోవడానికి పంచుకునేటువంటి సహచరులు కావాలి. అది పంచుకునేటప్పుడు కూడా అహంకారం పనికిరాదు మనకి, నిరహంకారులమై ఉండాలి. అందుకే నీ ముంగిట చేరాం. నీలాంటి మహనీయుల యొక్క తోడు మాకు ఏర్పడితే దాన్ని తట్టుకునేటటువంటి శక్తి మాకు కలుగుతుందని నీ ముంగిట చేరామమ్మా. ఆ చేరి మేము పట్టుకున్నది కూడా నీ ముంగిట పైనుండేటటువంటి గుమ్మ పుక్కమ్మే పట్టుకున్నాము. ఇదొక అందమైనటువంటి రూపాన్ని మనకు ఆండాళ్ళ తల్లి చూపిస్తోంది. మనకి తత్వాన్ని జ్ఞానులని చూపించేటువంటి మంత్రం అష్టాక్షరి మహామంత్రం. అందులో 3 భాగాలు ఉంటాయి. ప్రణవం ఒక పక్కన ఉంటుంది, నారాయణ పదం మరో పక్కన ఉంటుంది, మధ్యలో నమః ఉంటుంది. ఈ నమః అనే పదాన్ని మనం నిలువుగా రాసినట్టయితే నా మహ అని రాస్తాను. నకారం పైన, మహా క్రింద రాస్తాం. ఓ పక్కన ఓంకారం, ఓ పక్కన నారాయణ పదం. ఓంకారం మన స్వరూపాన్ని చెప్తుంది, నారాయణ పదం భగవత్ స్వరూపాన్ని చెప్తుంది. ఈ మధ్యలో ఉండే నమః మనలో ఉండే దోషాల్ని కడిగి వేస్తుంది అని అంటారు అన్నమాట. ఇక్కడ మన స్వరూపం తెలియగానే నేను తెలుసుకుంటున్నాను అనిపిస్తుంది. దేవుడి స్వరూపం తెలియగానే నేను సేవ చేస్తాను, నేను ఆ దేవుడికి ఆనందాన్ని అనుభవిస్తాను అనిపిస్తుంది. 2 రకాలుగాను కూడా ఈ నేను నాది అనేటటువంటిది మనని స్వరూపాన్ని నశింపచేసేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దోషం తొలగడానికి, కడిగి వేయడానికి మధ్యలో ఒక విసినికర్రలాగా నమఃపదం కావాలి. చూడండి, ఎప్పుడైనా స్వేదం ఏర్పడితే విసిరి దాని అంతటిని తొలగించి శుద్ధి చేసేటువంటి విసినికర్రలాగా మధ్యలో నా మహా ఉంటుంది. మహా క్రింద ఉంటుంది. మహా నాకు, నాది. నా కాదు, నా కాదు. ఈ నిషేధం అనేటువంటి చాలా ప్రధానం అన్నమాట. ఈ నిషేధం తెలియచేసేది నకారం, అది పైన, మహా కింద. కనుక మనం భగవంతుడి యొక్క సేవలోకి ప్రవేశించేటువంటి ద్వారం మంత్రమైతే ఆ మంత్రానికి పై గుమ్మం నకారం, క్రింద గుమ్మం మహా. మనం పట్టుకోవాల్సింది దేన్ని? మహా మీద నిలబడాలి, నకారాన్ని పట్టుకోవాలి. మేము చేసింది అదే. నిన్ను వాసల్ కడై పత్తి. మేము నకారాన్ని పట్టుకున్నావమ్మా. నిరహంకారులమై నిర్మములమై నీ ముంగిటికి మేము చేరాము. చేరి ఏం చేస్తున్నాం? మా స్వరూపాన్ని నిలబెట్టేటటువంటి మనోరంజకుడైన నీకు ఇష్టమైనటువంటి స్వామి నామాన్ని పాడుతున్నాం. ఏడిపించేవాడు కనుక కృష్ణుడి మీద నీకు పెద్దగా అంత రుచి లేదు. అందరినీ ప్రేమించి ఒకరి కోసం ఎంత శ్రమైనా పడేవాడికి రాముడంటే నీకు ఇష్టం కదా, ఆయన నామే మేము పాడుతున్నాం. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. సినత్తినాల్ కోపముతో, తెన్ ఇలంగై అందమైన లంకా నగరానికి రాజైనటువంటి రావణాసురుడిని చెత్త సంహరించాడు స్వామి శ్రీరామచంద్రుడు కోపం చేత. ఎవరి మీద కోపం? రావణాసురుడి మీద కాదు. మరి రావణుడి మీద కోపం ఉన్నట్టయితే ఒక బాణంతో అతను సంహరించి పారవేసేవాడే. మరి కోపం ఎందుకు వచ్చింది రాముడికి? హనుమంతుడికి కష్టం కలిగించాడని కోపం వచ్చింది. తననే ప్రేమించి తన సేవ కోసం వచ్చిన హనుమంతుడి మీద తాను కూర్చుని యుద్ధానికి సిద్ధపడితే రావణాసుడు తన మీద బాణాలు వేయడం మానేసి హనుమంతుడి మీద బాణాలు వేసి హింసిస్తే రాముడు తట్టుకోలేక తన మీద వేసినంత వరకు తనేం పెద్ద పట్టించుకోలే. కానీ హనుమంతుడికి వేసి చిన్నప్పుడే పాపం ఇంద్రుడు కొట్టిన దెబ్బతోటి మూతంతా వాచిపోయింది, ఎర్రబడిపోయింది. ఈవేళ మళ్ళీ బాణాలు వేసి తను హింసిస్తాడా, చూడేం చేస్తానో అన్నాడు. వెంటనే తను వేసిన బాణాలతోటి రావణాసురుడి ధనస్సు, కిరీటము, రథము, సారథి, గుర్రాలు అన్ని మొత్తం వెరకొట్టి ఇంటికి. అప్పుడు కూడా రావణాసురుడి మీద కోపం రాలేదు. చూడండి, పొమ్మన్నాడు మళ్ళీ ఇంటికి. చేసిన దుష్టతని అణిచాడు ఆయన. ఇలా సీతని అపహరించుకు వెళ్ళి కష్టపెట్టాడని కోపం వచ్చింది తప్ప తనకేదో చేస్తాడని రావణాసురుడి కోపం రాలే. భక్తులకి కలిగే కష్టానికి భగవంతుడు కష్టపడతాడు తప్ప భగవంతుడిని ఏమన్నా ఆయన పెద్ద పట్టించుకోడు. దేవుణ్ణి తిట్టాడు హిరణ్యకశ్యపుడు, కొన్ని వేల సంవత్సరాలు పట్టించుకోలే. ప్రహ్లాదుని హింసిస్తే మాత్రం తట్టుకోలేకపోయాడు. అందుకే భగవంతుణ్ణి ఏమన్నా ఆయన కష్టపడ్డు, భగవద్భక్తులని అంటే మాత్రం భగవంతుడు కూడా తట్టుకోడు, వారికి తగినటువంటి దండన విధిస్తాడు. అదే చేశాడు రావణాసురుడి విషయంలో, లంకా నగరం విషయంలో. అందమైనదే లంకా నగరం, కానీ అది దుష్టుడి యొక్క పాలనకి నోచుకున్నది కావడం చేత వాణ్ణి సంహరించి లంకని మళ్ళీ మంచివాడి చేతిలో పెట్టాడు. అలా చేయడం ద్వారా సీతమ్మ యొక్క
హృదయాన్ని దోచుకున్నాడు. అలా చేసి స్త్రీ జాతి యొక్క హృదయాన్ని తను దోచుకున్నాడు. మనతుక్కిని యానై, ఆయన మనోభిరాముడు, మనోరంజకుడు స్వామి శ్రీరామచంద్రుడు. కృష్ణుడు కాడు సుమా, అందుకే మేము కృష్ణుడు నామ పాటలే. మనతుక్కిని యానై పాడవం నీ వాయ్ తిరువాయ్. మనోభిరాముడైనటువంటి శ్రీరాముడి గురించి పాట పాడుతున్నప్పటికీ నువ్వు నోరు తెరవ్వా? అయ్యయ్యో ఇదేమిటమ్మా, ఇనిత్తా నెళ్ళెందిరాయి, నీకిష్టమైన పాట పాడాం కనుక ఇకనైనా నువ్వు నోరు తెరు. లే, ఇదెన్న పేరు రకం, ఇదేం పెద్ద నిద్రమ్మా. లోకంలో నిద్రలాగా నీ నిద్ర అనిపించటంలే, వైదిక నిద్రలాగా అనిపించటంలే, తామస నిద్రలాగా అనిపించటంలే, సాత్విక నిద్రలాగా అనిపించటం లేదు. లోకుల నిద్ర అయితే ఇంతమంది వచ్చి ఆరిస్తే లేవాలి. భక్తుల నిద్ర అయితే నిన్ను ఆశ్రయించుకున్న వాడు వస్తే నువ్వు లేవాలి. తామస నిద్ర అయితే చప్పుళ్ళకి లేవాలి. సాత్విక నిద్ర అయితే భగవన్నామ సంకీర్తనతో లేవాలి. మేము నీకోసం ఆశ్రితులమై వచ్చాం, భగవన్నామ సంకీర్తన చేస్తున్నాం. ఇంతమంది వచ్చి హడావిడి జరుగుతున్నా నువ్వు లేవనే లేవట్లేదు. ఈదన్న పేరు రకం, ఇదేదో విలక్షణమైన నిద్రలా అనిపిస్తోంది. దానికి ఇది నిద్రపోయేవాడిది లేపచ్చు, మెలుగుగా ఉండి ముసుగు వేసి పడుకున్న వాడిని లేపగలిగింది ఎవరు కనుక. పూర్తిగా నిద్రలో ఉన్నా లేపచ్చు, పూర్తిగా మెలకుగా ఉన్నా చెప్పచ్చు. కానీ మధ్య రకంగా ఉండేవాడిని చేయడం కష్టం కదా. నీ స్థితి అట్లా కనిపిస్తోంది. ఈదన్న పేరు రకం. పోనీ అనైతిల్లత్తారు మరిందు, అవ్వ లోకం అంతా తెలిసిపోతోంది. ఏమిటి ఈ పిల్లకి ఇంతమంది వచ్చి తలుపులు తడుతూ కొడుతున్నప్పటికీ లేవట్లేదంటే ఏదో కుంభకర్ణుని నిద్ర కంటే మించిపోయింది అని లోకం అంతా నవ్వుకుంటారమ్మా నీ నిద్రను చూసి. అనైతిల్లత్తారు అరిందు, అందరికీ తెలిసిందిలే నీ గొప్పతనాన్ని గురించి, ఇకనైనా లేచిరా అంటూ భగవజ్ఞానం కలిగినటువంటి మహనీయులు మానవుడిగా వారి ధర్మాన్ని వారు నెరవేరుస్తారు, జ్ఞానిగా తత్వాన్ని అనుభవిస్తారు, ఆశ్రితులకి అందిస్తారు. వారికి లౌకికమైనటువంటి కర్మాచరణకి శ్రీరాముడే ఆదర్శం అంటూ మన వాళ్ళు ఈవేళ రామనామం పాడారు. ఇక్కడ ఒక పెద్ద ఉపద్రవం జరిగింది చూడండి. అయోధ్యలో కృష్ణనామం పాడిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది గోకులంలో రామనామం ఎందుకు పాడాలి? వెంటనే అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా 2 గ్రూప్స్ అయిపోయారన్నమాట. కొందరికి రామనామం అంటే ఇష్టం, కొందరికి కృష్ణనామం అంటే ఇష్టం. వెంటనే రామనామ వాళ్ళంతా ఒక పార్టీ, కృష్ణనామం వాళ్ళంతా ఒక పార్టీ అయిపోయారు. అవ్వ, ఈ ఊళ్ళోకి వచ్చి రామనామం పాడతారా అన్నారు కొందరు. ఏం తక్కువ రాముడికి అంటూ వాదించడం వాళ్ళు ప్రారంభించారు. ఇక రాముడి గొప్పతనం, కృష్ణుడి గొప్పతనం, వీళ్ళు వాళ్ళు మాట పెరిగింది. చినుకు చినుకు గాలివాన అన్నట్టుగా ఆ ఊరంతా పెద్ద అల్లకల్లోలం అయిపోతుందన్నమాట. గోపకి ఆ లోపల ఆమె లేచి మన గోష్ఠితో చేరింది. తర్వాత ఏం జరిగిందో మనం తర్వాత గోపికా భవనం వైపు వెళ్ళేటప్పుడు తప్ప చూడలేం. 7వ గోపిక లేచింది, గోష్ఠిలో చేరింది. 8వ గోపికా భవనం వైపు లేవటానికి మధ్యలో ఏర్పడ్డాయి అల్లకల్లోలాన్ని మన ఆండాళ్ ఎట్లా పరిష్కరిస్తుందో తర్వాత చూసి మనం ఆండాళ్తో పాటు కలిసి ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. దేవా నమో దేవా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా.
సందీప అయ్యప్ప కుమారుడవు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ పార్వతి పుత్ర గణనాథ నీకు శతకోటి దండాలు గణనాథ పార్వతి పుత్ర గణనాథ నీకు శతకోటి దండాలు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ పార్వతి పుత్ర గణనాథ నీకు శతకోటి దండాలు గణనాథ మాలను వేశాము ఆర్తిగా నిన్నే పిలిచాము అయ్యప్ప మాలను వేశాము ఆర్తిగా నిన్నే పిలిచాము నియమ నిష్టలు ఉన్నాము ముందుగా నిన్నే కొలిచాము నియమ నిష్టలు ఉన్నాము ముందుగా నిన్నే కొలిచాము శివ శివమూర్తివి శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ మూషిక వాహన గణనాథ మమ్మేలగారార గణనాథ మూషిక వాహన గణనాథ మమ్మేలగారార గణనాథ గౌరీ పుత్ర గణనాథ నీకు దండాలయ్యా గణనాథ గౌరీ పుత్ర గణనాథ నీకు దండాలయ్యా గణనాథ శివ శివమూర్తివి శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ పవిత్ర గణనాథ నీకు పొంగళ్ళు పెట్టాము గణనాథ పరమ పవిత్ర గణనాథ నీకు పొంగళ్ళు పెట్టాము గణనాథ షణ్ముఖ సోదర గణనాథ మమ్ము తల్లంగ చూడవ గణనాథ షణ్ముఖ సోదర గణనాథ మమ్ము చల్లంగ చూడవ గణనాథ శివ శివమూర్తివి శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ పాల వెళ్ళిని కట్టాము మా పాపాలు వదలి పెట్టాము పాల వెళ్ళిని కట్టాము మా పాపాలు వదిలి పెట్టాము పళ్ళు పూలు కాయలతో నీకు పూజలు చేస్తాము గణనాథ పళ్ళు పూలు కాయలతో నీకు పూజలు చేస్తాము గణనాథ శివ శివమూర్తివి శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ పార్వతి పుత్ర గణనాథ నీకు శతకోటి దండాలు గణనాథ శతకోటి దండాలు గణనాథ శతకోటి దండాలు గణనాథ శతకోటి దండాలు గణనాథ శతకోటి దండాలు గణనాథ
వచ్చితిమయ్యా వావరు స్వామిని వేడితిమయ్యా టెంకాయమేమో కొట్టితిమయ్యా వనయాత్రలోన సాగితిమయ్యా దర్శన భాగ్యం కోసం అయ్యా అయ్యప్ప నేను భక్తితో మేము కలిచేమయ్యా అయ్యా శబరీశ పవిత్రమైన పంబా నీటితో జలాభిషేకము చేసేము తండ్రి కాంతమలైగిరి పైన అయ్యా అయ్యప్ప నీ జ్యోతి దర్శనం చూసేము తండ్రి అయ్యా శబరీశ పురిపాల మా తండ్రివి నీవే అయ్యా అయ్యప్ప మా మణికంఠవు మందల బాలుడవయ్యా శబరీశ బాబే చిన్ని తండ్రివి అయ్యా అయ్యప్ప మగు వరముని ఇచ్చే వరపుత్రుడవు అయ్యా శబరీశ పులిపాల మా తండ్రివి నీవే అయ్యా అయ్యప్ప మా మణికంఠవు మందల బాలుడవయ్యా శబరీశ మా టీవీ మనందరి టీవీ. తలపైన మాలిష్ ఇచ్చును మీకు వద్దు వద్దుగా పొడుగా చక్కని జుట్టు. కొత్త జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్ అవకాడో మరియు ప్రో విటమిన్ B5 తో నాజూకైన జుట్టుకిస్తుంది కుదుళ్ల నుండి పోషణ, ఇంకా ఒత్తుగా కనిపిస్తుంది జుట్టు.